బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎంజేఆర్ వ్లాగ్స్. హాయ్ చెప్పినాను సాగ్ని. సో ఈరోజు వచ్చేసి వీడియో మా బావ బర్త్డే సర్ప్రైజ్. సో నేను బయటికి తీసుకెళ్దామని అనుకుంటున్నాను. సో సర్ప్రైజ్ మీకు కూడా ఎక్కడికి అనేది చూడండి. సో అసలు తెలియదు, ఎవరికి తెలియదు, సాగ్నికి నాకు ఇద్దరికే తెలుసు. సో ఇప్పుడైతే మేము వెళ్దాం అనుకుంటున్నాము. నైట్ నుంచి ఎక్కడికి వెళ్తున్నాం అని అడుగుతున్నాను. నేను టెంపుల్కి వెళ్తున్నాం అనేసి చెప్పినాను. అసలు టైం 9 అవుతుంది మార్నింగ్. సో ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాము. టెంపుల్ కాబట్టి ఐడియా లేదు, అసలు టెంపుల్ అంటే నిజంగానే టెంపులే అనేసి అనుకుంటున్నాడు. సో ఇప్పుడైతే స్నానం చేసి ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేస్తాను. సో ఇప్పుడైతే వెళ్ళాలి. యాక్చువల్గా టెంపుల్కి తీసుకెళ్తానా ఎక్కడికి తీసుకెళ్తానా చూడండి. ఓకే నాన్నపో. సో ఇంట్లోనే ఉన్నారు, రెడీ అవుతున్నారు. సో అందుకే మెల్లగా మాట్లాడుతున్నాను. హ్యాపీ బర్త్డే బావా. అందరు హ్యాపీ బర్త్డే విష్ చేయాలి. ఆయన మీరు విష్ చేశారు. బర్త్ అయిపోతుంది బిలేటెడ్. బర్త్డే లోపు వీడియో బర్త్డే అయిపోతుంది ఆల్మోస్ట్. సో ఇప్పుడే స్టార్ట్ అవుతుంది టెంపుల్కి. సో చూస్తున్నాను, స్టార్ట్ అయినా వెళ్తున్నాం. ఇంకా నిన్నటి నుంచి ఫుల్ వర్షం పడుతుంది. ఇప్పుడైతే తగ్గింది, ఇప్పుడైతే ఏం లేదు. సాగ్ని ఎక్కడికి వెళ్తున్నావు? ఆర్చా ఏముంటుంది ఆర్చ్లో? ఎడికి ఇప్పుడైతే దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నాం? సర్ప్రైజ్ అన్నావు, ఎక్కడికి వెళ్దాం? సర్ప్రైజ్ ఎందుకు అవుతుంది? నేను ఎడికి తీసుకెళ్తున్నా అనుకుంటున్నావు నువ్వు? పొద్దున ఏం చెప్పినావు? నేను తీసుకోతే అక్కడ అని చెప్పినావు. అవును, నాదే పోయింది, వస్తున్నా పద. వెళ్తున్నాం, ఇంకా టైం పడుతుంది. పెట్రోల్ కూడా కొట్టించింది కదా ఆనే, అందుకే ఏముంది నడపడమే కదా అని చెప్తుంది. పెట్రోల్ నేను ఎందుకు కొట్టిస్తాను, ఓన్లీ తీసుకోవడం. పోయిన ప్లేస్ మట్టుకే నాది. చూద్దాం, చూడు. సో డ్రెస్సెస్ కనబడట్లేదు కదా వీడియోలో. తర్వాత వీడియో తీసినప్పుడు సో అందరూ వైట్ వేసింది. ఇది కూడా అనుకోకుండా, అంటే మా బావ వైట్ తీసుకున్నాడు. సో దాన్ని మ్యాచ్ చేయడానికి మేమిద్దరం వైట్ తీసుకోవాల్సి వచ్చింది. తెలియదు మేము తీసుకున్నామని కూడా, ఆన్లైన్లో తీసుకున్నాను. సాగ్ని అడుగు, నా డ్రెస్ బాగుంది అన్నాడు. సో ప్లేస్కి అయితే వచ్చేసినాం ఫైనల్లీ. మా బావ అయితే కార్ దిగినారు, బయటికి వెళ్ళినారు. యాక్చువల్లీ ఇది ఎక్కడ అంటే ఫ్యాషన్ ఫ్యాక్టరీ ఉంటుంది. ఇది మాల్. యాక్చువల్గా ఫ్యాషన్ ఫ్యాక్టరీ ఉంది. 2 floors 3 floors ఉన్నట్టుంది. పైన రెస్టారెంట్ ఉంది. సో అలా కన్ఫ్యూజ్ అవుతుంది, షాపింగ్కి ఎందుకు తీసుకొచ్చింది అర్థమవుతలేదు అనేసి కన్ఫ్యూజన్లో ఉంది కొంచెము. సో ఇది ఎక్కడ నేను వచ్చిన ప్లేస్ అయితే కొంచెం హిడెన్ ప్లేస్. అసలు ఇక్కడ ఏ బోర్డు లేదు, ఏం లేదు అసలు. పార్కింగ్లో కూడా అసలు పర్టికులర్గా ఆ ప్లేస్కి పార్కింగ్ కూడా ఏం లేదు. సో అయితే కార్ అయితే ఇక్కడ పెట్టినారు, అలా అయితే నడుస్తున్నారు. సాగ్ని చూడు, హాయ్ చెప్పు. సో అట్లా వెళ్తున్నారు ఇద్దరు. ఎట్లుంది? బాగుంది. మెట్రో పోతుంది, చూద్దామా? సో ప్లేస్ అయితే చాలా బాగుంది, నాకు నచ్చింది. కింద రెస్టారెంట్ ఉంది కదా,
సో ఇప్పుడైతే 5 ఫ్లోర్స్ ఎక్కిన తర్వాత సర్ప్రైజ్ ఏందో అర్థమైంది. బట్ ఆ సర్ప్రైజ్ ఇంకా రెడీ కాలే. ఇంకా అదే సర్ప్రైజ్ వాళ్ళు రెడీ చేస్తారు. ఇంకా మా సాగ్ని ఏమో బిల్డింగ్ మొత్తం తిరుగుతుంది కిందికి మీదకి. చెప్పు నాన్న ఏం చేస్తున్నాను. అప్పుడప్పుడు అట్లా అయితే అది ఏం కాదు అని మనం అనుకునేట్టు అవ్వవు కాబట్టి కొంచెం వెయిట్ చేయాలి. ఒక నువ్వు ఒక నేను ఒకటయ్యా మనం ఇకపైన ఇద్దరికి ఒక ప్రాణం. ఒక నువ్వు ఒక నేను ఒకటయ్యా మనం. వందింతలయ్యేనా అందం నువ్వు నా పక్కన ఉంటే వజ్రంలా వెలిగే ఇంకొంచెం నువ్వు. హ్యాపీ హ్యాపీ బర్త్డేలు మళ్ళీ మళ్ళీ చేసుకోగా శుభాకాంక్షలందరికీ.
అనిపించింది నీకు బర్త్డే ఇది Celebration? చెప్తాను. ఇది ఒక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. సో అవును మరి చాలా రోజుల నుంచి ప్లాన్ చేస్తున్నా, ఫోన్ ఇవ్వకుండా చూడనియకుండా, కానీ సో నేను ఫోన్ పట్టుకున్నప్పుడల్లా గుంజుకుంటుంది. ఇదని ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి నేను బుక్ లో నెంబర్ రాసుకుంది, బుక్ తీసి ఆ బుక్ వేలు తీసుకున్నాం అన్నది ఒక రోజు. గాజు బుక్ లో డీటెయిల్స్ రాసుకున్నా నేను అన్ని. అయితే అనుకున్నా. బుక్ లో ఎందుకో గుర్తుంటది అనేసి రాసుకున్నా నేనేవో. అది చూసిండు, ఆ బుక్ గుంజుకొని పోయినప్పుడు యాక్చువల్గా అది అప్పుడు డౌట్ వచ్చింది అని. ఇవాళ మార్నింగ్ వరకు తెలియలేదు, ఇక్కడికి వచ్చినాకనే తెలిసింది. బేసిక్ గా చిన్నప్పటి నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ పెద్దగా ఏం లేవు. ఇదేనా బెస్ట్ బర్త్డే? చిన్నప్పటి నుంచి బెస్ట్ బర్త్డే సెలబ్రేషన్ అంటే ఏది? ఇదే. ఎందుకంటే డబ్బులు పెట్టి డెకరేషన్ అది కాస్త లైఫ్ లో ఒకసారి కాదు కాబట్టి అంత డెకరేషన్ అంటే మనకు బేసిక్ అందుకే ఇంట్లో చేసుకోలేదు. ఇంట్లో చేస్తే ఎట్లయినా చేయనియరు అనేసి ఇది ప్లాన్ చేస్తాం. చేయనియద్దు. నాన్న బర్త్డే మంచిగా చేసుకున్నారా? నీకు ఎట్లా అనిపించింది? బాగుందా చెప్పు. ఆమె ఎంజాయ్ చేస్తుంది యాక్చువల్గా, నేను చూపిస్తాను. ఏది ఇటు నుంచి వచ్చింది, ఇది డెక్ చాలా బాగుంది, నాకు నచ్చింది యాక్చువల్గా. అందుకే మేము వైట్ అనుకోకుండా తీసుకున్నది, కానీ మేమైతే కరెక్ట్గా ఈ థీమ్కి సెట్ అవుతుంది అనేసి ఇక్కడ తీసుకున్నాము. అసలు ఈ వైట్ డ్రెస్లు వీళ్ళు బుక్ చేసుకోవడానికి అన్న కానీ చెప్పకూడదు, చెప్పలేదు. పొద్దున్న బుక్ చేసినాకే పొద్దున్న లేచి మమ్మీ అండ్ సాగ్ని వైట్ వేసుకోవాలి స్నానం చేస్తారు. అవును, అరే చెప్తారా, అన్నీ చెప్పారు కదా బర్త్డే సర్ప్రైజ్ అంటే. సో అట్లా సాంగ్స్ వస్తుండే, సాంగ్స్ ఎందుకు ఆగిపోయినాయి. అందులో లైట్స్ ఆఫ్ చేస్తే మంచిగా కనబడుతుంది స్క్రీన్. లైట్స్ ఆఫ్ చేద్దాం. మీరు కూడా